ప్రిన్సిపల్ గారు లైన్లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. పిల్లల్ని కిడ్నాపర్ దగ్గర నుంచి తేవడానికి మీ వంతు వాటాగా డబ్బు విషయంలో మీరెంత టెన్షన్ పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. టెన్షన్ పడొద్దని చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునమ్మా, వాళ్ళు అడిగిన డబ్బంతా అరేంజ్ అయింది. మీ అమ్మాయి అను స్నేహితుడంట మీ పాప గురించి ఒక తండ్రి కంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నాడు. ఎలాగైనా సరే పిల్లలందరినీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత ఆయనే తీసుకున్నారు. ఆయన మాటల్ని బట్టి ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ అనుతో పాటు పిల్లలందరినీ కిడ్నాపర్స్ దగ్గర నుండి వెనక్కి తీసుకొస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటమ్మా, ఏమైంది? ఆ దేవుడు నా వైపే ఉన్నాడనిపిస్తుంది బాబాయ్. మన అను స్నేహితుడు పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారంట. మనల్ని టెన్షన్ పడొద్దని చెప్పడానికి ప్రిన్సిపల్ గారు మనకి కాల్ చేశారు. అను స్నేహితుడిది చాలా గొప్ప మనసు బాబాయ్. భార్యతో పిల్లలతో ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోన్లే అమ్మా, ప్రిన్సిపల్ గారి మాటతో ధైర్యం వచ్చింది. నన్ను క్షమించమ్మా. పిల్లలు వాళ్ళ చేతిలో ఉండిపోయారన్న బాధతో నిన్ను కష్టపెట్టే విధంగా మాట్లాడేనే తప్ప మరో ఉద్దేశం కాదమ్మా. మీరెందుకలా మాట్లాడారో నేను అర్థం చేసుకోగలను బాబాయ్. నన్ను పిల్లల్ని ఆదరించిన తండ్రిగా నన్ను అనే హక్కు మీకెప్పుడూ ఉంటుంది.